ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు వేదిక్ మహావాస్తు డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. శివోమండి. పెళ్ళి చాలా సంవత్సరాలైనా కూడా కొంతమందికి సంతానం అనేది లేకపోవడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు వాస్తుపరంగా చూసుకున్నట్లయితే దీనికి ఏమైనా రెమెడీ అంటూ ఉందా అసలు? శివోం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. ఇక్కడ పెళ్ళి తర్వాత వచ్చే కార్యక్రమం ఏంటంటే ఇక్కడ పిల్లలు, వాటి వాళ్ళ పోషణ, తర్వాత వాళ్ళ ఎదుగుదల. ఇప్పుడు పిల్లలు ఫస్ట్ కలగకపోవడానికి కారణాలు మనం తీసుకుంటే ఇక్కడ లేట్ మ్యారేజెస్ అనేది ప్రధాన కారణంగా ఉంది. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడానికే లేడీస్ నిర్ణయించుకున్న ఏజ్ వచ్చేసి 25 నుంచి 30 వరకు ఉంటే జెంట్స్ 30 నుంచి 35 వరకు సెలెక్ట్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ 100% రాంగ్. కాబట్టి ఎందుకు ఇది రాంగ్ అని చెప్తున్నానంటే, ఎప్పుడైతే మీరు 30 ఏళ్ళకు పెళ్లి చేసుకోవాలని మహిళలు నిర్ణయించుకుంటారో అమ్మాయిలు, వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ కొన్ని రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే మెనోపాజ్ త్వరగా 35 ఇయర్స్కి వచ్చేస్తుంది. బికాజ్ ఆఫ్ ఫుడ్, కొన్ని పొల్యూషన్స్, మానసిక స్ట్రెస్, ఇవన్నీ. కాబట్టి మీరు సంపాదించుకున్నదంతా మళ్ళీ పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా ఉండకూడదని అంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్. కాబట్టి వీళ్ళకు ముందు నుంచే అంటే 10th క్లాస్ 10-14 ఏళ్ళ నుంచే వాళ్ళకు ఒక అవగాహన, మనం ఏ ఫీల్డ్లో సెట్ అవ్వాలనుకుంటున్నాము, వాటికి కావాల్సిన చదువులు ఏంటి అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళు ఫాస్ట్గా చేసుకోవడం అనేది ప్రధానం. ముందే ఉండాలి. అలాగే మ్యారేజెస్ను లాస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటున్నారు. అలా కాదు, మ్యారేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టండి. మీరు రీచ్ అవ్వాలన్న గోల్ కూడా మీకు సరైన జోడీ దొరికి మిమ్మల్ని అర్థం చేసుకునే భర్త, తర్వాత మంచి ఫ్యామిలీ దొరికితే మాత్రం ముందు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసి తర్వాత. మన దేశంలో పిల్లలను వీపు కట్టుకొని యుద్ధం చేసి గెలిచిన వీరనారులు ఉన్నటువంటి దేశం మనం. కాబట్టి ఎక్కడ కూడా మీరు అధైర్యపడకుండా ఇలా ముందు చేసుకోవచ్చు. ఎందుకనంటే పిల్లలు అయిన తర్వాత ఒక సెటిల్డ్, ఒక సాటిటీ లైఫ్ అనేది ఉంటుంది. వాళ్ళు బాగోగులు చూసుకునే వాళ్ళు, దానికి వేరే వాళ్ళు ఉన్నట్లయితే ఇది బెస్ట్ మెథడ్. సో ఇక్కడ పిల్లలు కలగకపోవడానికి కారణం ఇది చూసుకుంటే, రెండవది ఏంటంటే మానసిక స్ట్రెస్, యాంగ్జైటీ మెయిన్ అనేది ఏంటి ఇది. అందుకే ఈ కాలంలో పీసీఓడి కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా మీరు పీసీఓడి అని వింటుంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా సిండ్రోమ్ అంటారు. అని అంటే అకారణంగా అండాశయాలు ఏం చేయాలి, 2 అండాలు ఉంటాయి లేడీస్కి. ఒక నెల ఒక అండం విడుదల చేస్తే ఇంకొక నెల ఇంకొకటి విడుదల చేస్తుంది. ఈ అండాలు విడుదల చేసే అండాశయాల్లో అండాల బదులు నీటి బుడగలు వచ్చేస్తున్నాయి, సిస్ట్లు అంటాం. అది ఎందుకు వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటికి కారణం. వీటికి మూలం ఎక్కడుంది అనేది చూసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు రెగ్యులర్గా డేటే రానప్పుడు వాళ్ళకు పిల్లలు అయ్యే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఫస్ట్ ఇది చూసుకోవాలి. వీటికి కూడా ఇక్కడ మనం ఇంటి వాస్తుని సరి చూసుకోవడం, ప్రాణాయామం లాంటివి చూసుకోవడం, తర్వాత మెడికల్ టెస్ట్ చేపించి ఎక్కడ ప్రాబ్లం ఉందో వాటిని సరి చూసుకోవడం అనేది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ప్లానింగ్. ఇందాక చెప్పుకున్న కదా, స్ట్రెస్ ఉండకూడదు అనేది. ఒక స్ట్రెస్ అనేది మనిషికి ఎప్పుడు వస్తుంది అని అంటే, ప్లాన్ లేకుండా లేవంగానే టకటగా రెడీ అయిపోయి ఊర్లో పడిపోతాడు, తర్వాత ఏం చేయాలో తెలియదు, అప్పుడు స్ట్రెస్ వస్తుంది. అదే రాత్రిపూట ఒక పెన్ను పేపర్ తీసుకొని 8 గంటలకు ఈ పని చేసుకోవాలి, 9 గంటలకు ఈ పని చేయాలి, 12 గంటలకు ఇది చూసుకోవాలి, 4 గంటలకల్లా ఇల్లు చేరాలి, ఇలా మీరు రాసుకుంటే ఈల వేస్తూ పాట పాడుకుంటూ పనులు చేసుకుంటారు. ఇంకా స్ట్రెస్ అనేది ఉండదు. సో ప్రకృతి నేర్పించే మొట్టమొదటి సూత్రం మనకు డిసిప్లిన్. ప్రాబ్లం ఏంటంటే మనిషి తప్ప ప్రకృతి అంతా డిసిప్లిన్ ఉంటుంది. ఏ పక్షి కూడా లేట్గా లేవదు, సూర్యోదయానికి ముందే లేచి రెడీగా ఉంటుంది. కాబట్టి ఇది మనము నేచర్తో కనెక్ట్ అయ్యారు, వీళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఏ పక్షి కూడా రాత్రి పని చేయదు, జంతువులు ఏవి రాత్రి పని చేయవు, రెస్ట్ తీసుకుంటాయి. మనిషి మాత్రం రాత్రి పని చేయడానికి రెడీ అవుతాడు. సో ఈ రకంగా కొన్ని జాబ్స్ ఉంటాయి, అది వాళ్ళకి పక్కన పెడదాం మనం. కాబట్టి ఎప్పటికైనా కూడా మీరు ప్లానింగ్ చేసుకొని డిసిప్లిన్ చేసుకుంటే ఈ స్ట్రెస్ తగ్గిపోతుంది, దాంట్లో ఇది వస్తుంది. ఆ డిసిప్లిన్ మీకు అలవాటు పడాలి అంటే ఇంట్లో 2 ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. పుట్టిన తర్వాత కూడా పిల్లలు తెలివిగా ఉన్నటువంటి పిల్లలు పుట్టాలి. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ కెరీర్ అన్నీ బాగా ఇది ఉండాలని అంటే ప్రతి తల్లి కూడా గర్భ సంస్కారం గురించి నేర్చుకోవాలి. మా మిస్సెస్ డాక్టర్ అంజలి దానికి ట్రైనింగ్ ఇస్తారు. గర్భ సంస్కారం అంటే ఏంటంటే మనం కథల్లో వింటూ ఉంటాం. అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు వింటూ ఉన్నాడు పద్మవ్యూహం గురించి.
తర్వాత అష్టావక్రుడు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గురువు గారు ఒక శ్లోకము తప్పు చెప్తే దానికి సరి చేశాడు అని చెప్పేసి. ఇవన్నీ కథలు కాదండి, అవన్నీ నిజమే. అంటే కడుపులో గుండె కొట్టుకోవడం మొదలుపెట్టిన టైం నుంచి 45 నుంచి 55 రోజుల మధ్యలో గుండె తయారైపోతుంది. ఆ టైం నుంచే పిల్లలకి అన్నీ అలవాటు పడడం జరుగుతుంది. అంటే తల్లి గుండె చెప్పుడు కూడా పిండం కనుక్కుంటుంది. తల్లి గుండె వేగం పెరిగింది అనుకోండి, ఎప్పుడు వేగం పెరుగుతుంది ఏదైనా టెన్షన్ పిల్లాడికి కూడా పెరుగుతుంది. ఇది రీసెర్చ్ కనుక్కుందాం. కాబట్టి అంతలా ఇంటర్లింక్ అయిపోయి ఉంటారు. చాలా వరకు కొన్ని కేసెస్ మనం చూస్తే, ఒకప్పుడు కేసు హిస్టరీ తీసుకుంటే మీ 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి ఎలా బిహేవ్ చేసేది అనేది కూడా దాని ప్రకారం కూడా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రెస్ పిల్లవాడికి పాస్ అయ్యి కొన్ని లైఫ్ లాంగ్ అది వాళ్ళకు ఇబ్బందిగా ఉంది. అంటే జీవితాంతం అది క్యారెక్టర్ క్యారీ అవుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఒక ఆశ్రమంలో ఉన్నట్లుగా ఫీల్ అవ్వాలి. కాబట్టి ఏవైనా కూడా మీరు ఆ టైంలో స్ట్రెస్ వర్క్, స్ట్రగుల్ వర్క్ లేకుండా లాంగ్ లీవ్లో పెట్టుకుని బేబీ మీద ఫోకస్ పెట్టినట్లయితే ఈ 9 monthsలో మీరు ఏదైతే మీరు డబ్బులు లేదా ప్రోగ్రెస్, మీ గ్రోత్ మీరు పోగొట్టుకుంటారో దానికి 100 రెట్లు మీ పిల్లలు సంపాదించి పెడతారు. కాబట్టి వాటికి మనం గర్భ సంస్కార్ అనేది చేసుకోవాలి. మనకి ఎలాంటి పిల్లలు కావాలో అలాంటి పిల్లలు తీసుకోవడానికి గర్భ సంస్కారం ఉపయోగపడుతుంది. వాటికి పంచభూతాల బ్యాలెన్స్ కానీ, అలాగే చక్రసిద్ధి అని ఉంటుంది. హోమియోపతిలో మంచి మందులు కూడా ఉంటాయి వాటికి. ఈ గర్భ సంస్కారం అనేది ఒక ప్రాసెస్ అన్నట్టు. ఇదేదో ఒక వీడియోలోనో ఒక గంటలోనో వాళ్ళు నేర్చుకునేది కాదు. ఇది ఒక ప్రాసెస్ అన్నట్లు. కాబట్టి చిన్న వస్తువు ఏదైనా మనకు ఫ్యాక్టరీలో అవ్వాలంటేనే దానికి ఒక మెథడాలజీ, రా మెటీరియల్, దాన్ని మౌల్డ్ చేయడం, దానికి తర్వాత ఫైనల్ ప్యాకింగ్ వరకు ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే పిల్లలు పుట్టడం ఇదనేది కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. చాలా మంది అది క్యాజువల్గా అయిపోయేలా అనుకుంటారు. అలా కాదు, దీనికి కూడా ప్లానింగ్ ఉండాలి. పిల్లలు పుట్టడానికి ముందే తల్లిదండ్రులు ప్లాన్ చేసుకొని ఉండాలి. అని అంటే మనం ఎప్పుడు పిల్లల్ని కనాలి. పిల్లలు కనడానికి అర్హతలు కూడా మనకు వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. ఏం అర్హత ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి. మీ పోషణ కాకుండా ఎక్స్ట్రా పోషణకు మీకు డబ్బు, మీ ఎనర్జీ మిగిలినప్పుడే పిల్లల్ని కనాలి. మీకే తినడానికి లేకపోతే పిల్లల్ని ఎలాగంటారు? కాబట్టి ఇలాంటివి మనకి ఎన్నో చెప్పబడి ఉన్నాయి. ఏమంటే వాటిని మనం తెలుసుకోలేక పాశ్చాత్య దేశానికి అలవాటు పడి అదేదో పిల్లలు ఏంటండి అలాగనే అయిపోతారు అనేటట్లుగా చెప్తూ ఉంటారు. అలా కాదు, ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి అలాంటి ప్లానింగ్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని పిల్లలు కనడానికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఇది అన్నట్టు. ఎందుకంటే మీరే స్ట్రెస్లో ఉండి పిల్లల్ని కంటే స్ట్రెస్ లైఫ్ లాంగ్గా ఉండి ఇంకొక జనరేషన్ కూడా దానికి బాధపడతారు. సో ఇక్కడ ఇది అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లలకి అంటే పుట్టి పెద్దగా అయిన తర్వాత పిల్లలకి ఉన్న నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఆటిజం ప్రాబ్లమ్స్, ఇవి ఎక్కువగా వింటున్నాం. ఒకప్పుడు ఆటిజం అనే పదమే వినేవాళ్ళం కాదు. అని అంటే వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో తేడా, వాళ్ళ మానసిక ప్రవర్తనలో తేడా, మందబుద్ధి, అలాగే సంగ్రహణ శక్తి తగ్గిపోవడం అని. పిల్లలు యాక్చువల్గా ఎలా ఉండాలంటే షార్ప్ కత్తిలాగా ఉంటారు, ఏక సంధాగ్రాహిలా ఉంటారు. అంటే ఒక్కసారి చెప్పంగానే వినేసుకుంటారు. ఇప్పుడు 10 సార్లు రాస్తే తప్ప గుర్తుండట్లేదు. అలాగా కావడానికి కారణం ఏంటంటే వెస్ట్ సౌత్ వెస్ట్ జోన్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే చూసుకోవాలి. ఇది పడమర దిక్కు మనము సౌత్ వెస్ట్ అని అంటే నైరుతికి పక్కగా వచ్చేసి వెస్ట్ సౌత్ వెస్ట్ వస్తుంది. ఆ వెస్ట్ సౌత్ వెస్ట్ స్కిల్ జోన్ అని అంటారు. స్కిల్ జోన్ అని అంటే నాణ్యతకి, నైపుణ్యానికి అక్కడ అంటే షార్ప్ చేస్తుంది అది మిమ్మల్ని. కాబట్టి స్కిల్ ఉంటేనే జాబ్ కొట్టగలుగుతారు, స్కిల్ ఉంటేనే వాళ్ళు ప్రమోషన్స్ తీసుకోగలుగుతారు, స్కిల్ ఉంటేనే వాళ్ళు చదువుకున్నది ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అని అంటే పంచభూత పవర్ పిరమిడ్ని వాళ్ళు చదువుకునే టేబుల్ మీద పెట్టుకోవచ్చు. వాళ్ళ బుక్స్ వెస్ట్ సౌత్ వెస్ట్ దగ్గర పెట్టుకోవచ్చు. అక్కడ ఉండి తూర్పు దిశకు తిరిగి వాళ్ళు చదువు. అలాగే వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ చదువుకునే ముందు ఫస్ట్ చాలా మంది ఇక్కడ ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు పొరపాటున చూడండి, వెస్ట్ సౌత్ వెస్ట్ దిశలో మీకు ఒక క్రికెట్ బ్యాటో, లేకపోతే ఒక కామిక్స్ బుక్కో, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఒక గ్యాడ్జెట్ పెడితే వాటి మీదనే జాసిపోతుంది. మనకి ఏవి కావాలో అది వెస్ట్ సౌత్ వెస్ట్ నిర్ణయిస్తుంది. కాబట్టి పిల్లల గురించి చెప్పారు కదండి, ఇప్పుడు మనం సంతానం గురించి ఫస్ట్ ప్రాబ్లం దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ పిరమిడ్ ఏ విధంగా యూజ్ చేస్తే మంచిది అంటే ఎట్ సైడ్ పెట్టాలంటారు? ఈ పిరమిడ్ మనం బ్రహ్మస్థానంలో కానీ, తర్వాత పూజ గదిలో కానీ, ఉత్తరం దిక్కు కానీ మనం ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళు కనడానికి ముందు చేసే ప్లానింగ్లో, గర్భ సంస్కారంలో వాళ్ళకి జెనెటిక్ లెవెల్కి మనకు మంచి సంస్కారాన్ని మనం ఫీడ్ చేసి పెడతాం. విత్తనం మంచిదైతే చెట్టు మంచిదవుతుంది, ఫలం మంచిగా వస్తుంది. ఇది చాలా క్వైట్ కామన్ సెన్స్ అన్నట్టు. కాబట్టి అటువంటి మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేసేదానికి మనకు ఈ పవర్ పిరమిడ్ యూజ్ అవుతుంది. అంటే మంచి ఆలోచనలు,
తర్వాత మనకు ఈ సమాజానికి ఒక మంచి వ్యక్తిని మనము ఇవ్వాలి, అప్పుడు ఆ సమాజం పురోగతి కిందకి వస్తుంది. అలాగా కాకుండా మనం స్ట్రెస్లోనో తర్వాత టెన్షన్లోనో మనం ఇచ్చినట్లయితే అటు సమాజానికి హాని ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా హాని ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా కొన్ని విషయాలు చూస్తూ ఉంటారు, ఏవైతే మనం గతంలో చూడలేదో వినలేదో అవన్నీ ఇప్పుడు చూస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మీద అటాక్ చేయడం, తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టడం, తల్లిదండ్రులను నడి రోడ్డు మీద పెట్టడం, లేకపోతే వెళ్ళి అనాథాశ్రమాల్లో వేయడం, వృద్ధాశ్రమాల్లో వేయడం అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయనంటే వాళ్ళకి మనము పుట్టించేటప్పుడే మంచి సంస్కారంతో మనం పుట్టించి పెరిగేటప్పుడు కూడా వాళ్ళకు మంచి సంస్కారంతో ఇచ్చినట్లయితే డెఫినెట్గా ఇది అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళకి పిల్లవాళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. ఒక ఫారిన్లో జరిగిన యథార్థ ఘటన, అంటే రియల్ స్టోరీ అన్నట్టు ఇది. ఏంటనంటే ఆ కోడలు వాళ్ళ అత్తామామలకి కుక్కకు పెట్టే ప్లేట్లో తిండి పెట్టేది. అంటే వాళ్ళని ఎంత వీలైతే ఎక్స్ట్రీమ్ లెవెల్కు అవమానించడానికి, వాళ్ళ మీద కసి తీర్చుకోవడానికి కుక్కకు పెట్టే ప్లేట్లో తిండి పెట్టేది. ఈ విషయం తెలిసినా వాళ్ళకి వేరే దారి లేక వాళ్ళు జీవనం సాగించడానికి వాళ్ళు అలాగే ముందుకెళ్ళారు. అయితే వాళ్ళు గతించాక ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ ప్లేట్ని ఎత్తి పెట్టుకున్నాడు. వాళ్ళకు కోపం వచ్చింది, అదేందిరా కుక్కకు పెట్టే ప్లేట్ నువ్వు ఎందుకు ఎత్తి పెట్టుకుంటున్నావు, తెచ్చి అల్మారాలో జాగ్రత్తగా పెట్టుకున్నావు దేనికనంటే రేపు మీరు ముసలోళ్ళు అయ్యాక ఈ ప్లేట్లో మీకు పెట్టాలిగా అన్నాడు. అంటే వాళ్ళకి మీరు ఏం ఫీడింగ్ ఇస్తున్నారు, ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. కాబట్టి మీ తల్లిదండ్రులకు మీరు ఎలా చూస్తారో మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారు. ఇది యథార్థ ఘటన, ఇదేదో నేను చెప్పేది స్టోరీ కాదు, రియల్గా జరిగినది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము ఏమి ఇస్తామో అది మనకు అదే తిరిగి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 100 రెట్లు తిరిగి వస్తుంది. మంచి ఇస్తే మంచి 100 రెట్లు వస్తుంది. చెడు అపకారం, వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, శాపనార్థాలు ఇస్తే అవే 100 రెట్లు తిరిగి వచ్చి మనకు మళ్ళీ ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇది విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పవర్ పిరమిడ్ను దగ్గరగా పెట్టుకొని పిల్లలకు చదువుకునేటప్పుడు కానీ, వాళ్ళకు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ చెప్పండి. దీని గురించి మనం కొన్ని స్టడీస్ కూడా చేశాము, మీకు ఆ టెస్టిమోనియల్ కూడా మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు గత కొంతకాలంగా పిల్లలకు ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చే మాస్టర్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక 100 మెంబర్స్ బ్యాచ్ ఉంటే ఎవ్రీ టైం వాళ్ళకు 40-50% వాళ్ళకు పాస్ మార్క్ అనేది రావడం, అంటే వాళ్ళ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అవుట్కమ్ అనేది వచ్చింది. పిరమిడ్ను పెట్టి వాళ్ళకు 45 డేస్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ముందు వాళ్ళకి స్టడీ పెట్టాక 85% వాళ్ళకు పాస్ రేట్ అనేది రావడం జరిగింది. సో మనకు అక్కడ ప్రూఫ్ అనేది ఉంది అన్నట్టు. సో ఇలా పెట్టినప్పుడు ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది కుదురుతుంది. చెప్పాం కదా, నెగిటివ్ థాట్స్ లేనప్పుడు మైండ్ ఫ్రీగా ఖాళీగా అయిపోతుంది. ఎప్పుడైతే మైండ్ ఎంప్టీగా అవుతుందో ఏదైనా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అంతకుముందే చెత్త చెదారం నిండి ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఉండదు, ఒక కెపాసిటీ ఉంటుంది బ్రెయిన్కి. కాబట్టి పాత చెత్త తీస్తే కానీ కొత్త చదువు మనకు ఎంటర్ అవ్వదు. కాబట్టి అలా చేయడానికి మనకు నెగిటివ్ థాట్స్ తీసేయడానికి, కాన్సన్ట్రేషన్కు, ఏకాగ్రతకు, జ్ఞాపక శక్తికి మనకు పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. మీరు దీన్ని ట్రయల్ రూపంలో కూడా మీరు వాడుకోవచ్చు. మీరు ట్రయల్ వాడి మీరు పిల్లలు సక్సెస్ అయ్యారని సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు తీసుకోవచ్చు. దానికి కొన్ని రెంటల్ ప్రోగ్రామ్ కూడా నేను పెట్టాను. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి కూడా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలనేది వేదిక్ మహావాస్తు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు. అలా కావాలనుకున్న వాళ్ళు మీరు కింద కనపడిన నంబర్లకు మీరు సంప్రదించవచ్చు. పిల్లలకి సంబంధించి వాస్తుపరంగా మాకు చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శివ